ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకొని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు, ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. ఏమనిపిస్తోంది సార్ ఆ దృశ్యాలు చూస్తే? తిరుమల చరిత్రలో, టీటీడీ చరిత్రలో తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి ట్యాంకర్ ఎప్పుడు ఇలాంటి ఘటనకు, ఇలా దుర్ఘటన జరిగింది లేదు, ఇలా బోల్తా పడింది లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా వచ్చి ఆ నెయ్యిని తీసుకెళ్లిపోయింది లేదు. ఇదే ఇందాపూర్ అని అంటున్నారు. ఈ ఇందాపూర్కి దోచిపెట్టడం కోసం ఏ రకంగా టెండర్లు మార్చారో మనం చూస్తున్నాం. నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో 2 అంటే దేవదేవుడు తనను తాను పరిరక్షించుకోవడానికి ఆయనే డైరెక్ట్గా వచ్చాడు అనిపిస్తుంది. ఈ లారీ బోల్తా కొట్టించడం, తర్వాత హెరిటేజ్ ఇండైరెక్ట్ అని మనం అందరం మారుతున్నాం కదా. ఇప్పుడు నాకు ఇమీడియట్గా నేను సప్లై చేయగలను చెప్పి డైరెక్ట్గా హెరిటేజ్ సప్లై చేస్తాడు. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 3.5 టన్నులు. ఒక నెయ్యి ట్యాంకర్ ఆలస్యం అయితే తిరుమలలో లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి లేని దుస్థితి నిజంగా ఏర్పడిందా? 3500 కేజీలు మాత్రమే ఉంది స్టాక్ అని కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఈ దౌర్భాగ్యం ఏంటి అంటే, మనకు ఒక ప్లానింగ్ ఉండదా? ఉండదు. విజన్ 2020లో ఆయన కళ్ళగంటాడు, అబ్దుల్ కలాం చెప్పినట్టు ఆయన కళ్ళగంటే ఏ టెక్నాలజీ కదా సార్. అదే సార్, మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఎగ్జిక్యూట్ చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కళ్ళగనే దానికే ఆయనకి అవకాశం ఇస్తారు ప్రజలు. ఆయన కళ్ళకంటూ ఉంటాడు, ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారో ఎత్తుక్కోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో 3.5 టన్నులకి తృణప్రాయంగా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఏంటంటే, స్వామివారి కైంకర్యాలు ఆగిపోతాయి కాబట్టి హెరిటేజ్ మేము వాలంటరీగా సప్లై చేస్తాం, ఈ మక్కినంతా కడడానికి ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్తారు రేపు. మనమేమో ఎరుబాగులలాగా అయ్యి బాబా ఈయన ఫ్రీగా ఇచ్చేస్తాడు, ఎంత శ్రద్ధ భక్తులు ఉన్నాయి అని మీరే రేపు పొద్దున్న డిబేట్ పెడతారు. చూసారా సార్, స్వామివారిని ఆపద మొక్కులు వాడని మీరు అంటారు, స్వామివారికి ఆపద వస్తే కాపాడినోడు చంద్రబాబు నాయుడు అని హెడ్డింగ్ పెడతారు. ఇసుకలో పిడికిడి ఇసుక తిరిగి ఇచ్చేస్తే అంతే ఉంది, లారీ అట్లే ఉంటుంది. అంతే, లారీలు స్వామివారు తిరగేసేస్తారని ఎప్పుడైతే అర్థమవుతుందో, స్వామివారు తిరగేసేస్తే చెంబు నీళ్లు తోడేస్తే ఏమవుతుంది సార్? అదే సార్, దానికి రివర్స్ కూడా ఉంది కదా. ఏది అందరూ పాలు వేస్తారని చెప్తే వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు వేసారనుకోండి. ఇప్పటిదాకా జరిగింది ఏంటి, అందరూ స్వామివారికి పాలు వేస్తున్నారు అనుకుంటే అందరూ ఈ నెయ్యి సప్లై అందరూ ఎవరు నచ్చింది అది సప్లై చేస్తున్నాడు చెత్త సేతారంలో. ఇది ఇవాళ ఏమవుతుంది రివర్స్లోను. చూసారా, ఇదే మమ్మల్ని అంటున్నారు కదా, మా నెయ్యి చూడండి ఇప్పుడు రిపోర్ట్ ఎలా వస్తుందో అంటారు. అప్పుడు ఏంటి చేస్తాం, చచ్చినట్టు అన్నీ మూసుకొని అల్లాడికి 30 రూపాయలు, ఇల్లుడికి 40 రూపాయలు కమెన్సీలు ఇచ్చుకోకుండా మొత్తం ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఎంత 121.94 అని అగ్రిగేట్ స్పాన్ ఆఫ్ నో టైం ట్రాక్ రికార్డు పెంచి చూపించారు. ఎక్కడ 495 నుంచి 716 రూపాయలకి తీసుకొచ్చి బాటా రేట్ పెంచేశారు. చిల్లర ఒకటి ఎవరికి అనుమానం రాకుండా బాటా రేట్ ఒకటి పెట్టారు. 94 పైసలు 92 పైసలు. సో ఇవి మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఈజ్ వెరీ క్లియర్. మనం వాళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోతున్నాం అనుకుంటున్నాం. కృష్ణ గారి డైలాగ్ ప్రకారం చచ్చిపోతారేమో అనుకుంటే వాళ్ళు రెచ్చిపోయి మనం అనుకున్న దాన్ని చేసి చూపిస్తున్నారు. వాళ్ళు రేపటి నుంచి హెరిటేజ్ సప్లై చేస్తారు చూడండి. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకంటే ఎవరు సప్లై చేయలేకపోతున్నారు, మా దగ్గర స్టాక్ ఉంది, స్వామివారి కైంకర్యాలు ఆగిపోతాయని చెప్పి పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లలో స్వామివారి దగ్గర డబ్బులు లేవా, 1000 రూపాయలు 2000 అయితే కొనలేరా అని ఆల్రెడీ ఉచకాయిస్తున్నారు. దాని అర్థం ఏంటి, ఈ క్రైసిస్లో ఖచ్చితంగా 2000 1000 పెట్టుకుంటారు అంటారు. రైట్. రాజీవ్ గాంధీ గారు, నెయ్యి ట్యాంకర్ బోల్తా బాటం ఏంటి సార్? ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్ ఇది. పైగా ఇప్పుడు స్టాకు ఉందా లేదా అనేటటువంటి అనుమానాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది మరింత దౌర్భాగ్యమైన పరిస్థితి టీటీడీలో చెప్పాలంటే. స్టాక్ ఉందా లేదా అనే పరిస్థితి రాకూడదు. సార్, సర్వసాధారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంటే కలియుగ దైవం. ఈ యుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అదే హిందువులందరి నమ్మకం కూడా. అయితే ఆ స్వామివారి జోలికి వెళ్ళకూడదు, ఆ స్వామివారి జోలికి వెళితే ఎంతటి వారైనా మాడి మసైపోతారన్నటువంటిది ప్రగాఢంగా ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు మీరు గమనించండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి
ఎస్ హలో ఎస్ ప్లీజ్ సార్, నా వాయిస్ వస్తుంది సార్? వస్తుంది క్లియర్. యా, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి వీళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు కానీ, విష ప్రచారాలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లే కార్యక్రమం కానీ ఏదైతే మొదలు పెట్టారో ఆనాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కసారి చూడమని గుర్తు తెచ్చుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా భక్తులు చనిపోయినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసాం? వైకుంఠ ఏకాదశి మనం పక్కన పెట్టండి. సింహాచలంలో గోడ కూలి భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి నేనైతే ఇప్పుడు విశాఖపట్నం వాసిగా నాకు తెలియదు. అదే ఉత్తరాంధ్ర వాసిగా కాశీబుక్కలో భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి నాకు తెలియదు. ఇవన్నీ ఏమిటంటే దేవుడు ఏదో గట్టిగా చెప్పాలనుకుంటున్నాడు, ఒక సిగ్నల్ ఇస్తా ఉన్నాడు. మీరు తప్పులు చేస్తున్నారు, దీనికి తగిన మూల్యం పాపం, మీ పాపం పండిందని చెప్పి చెప్తా ఉన్నాడు దేవుడు. కానీ వీళ్ళకి అది చెవికి ఎక్కట్లేదు. ఆ రోజు నుండి చూస్తే మీరు ఇదే స్వామివారిని అపవిత్రం చేయాలనుకున్నారు. హెరిటేజ్ తాలూకా, ఇందాపూర్ తాలూకా వ్యవహారం అంతా బట్టబయలయ్యి ఈ రోజు ఆలయ పనులు పోయాయి. హెరిటేజ్ గురించి మాట్లాడితే నోటీస్ ఇస్తారు. మరి దేవుడి గురించి అబద్ధ ప్రచారాలు చేస్తే ఎవరిస్తారు నోటీసులు? ఇగో ఇలాంటివే దేవుడు పంపిస్తాడు నోటీసులు. ఎందుకంటే ఈ రోజు యాంకర్ బోల్తా పడిపోవడం ఎప్పుడు అసలు కని విని ఎరగలేదు. సో కాబట్టి ఏమిటంటే దేవుడితో రాజకీయాలు అనేటువంటిది మంచిది కాదు. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటే ఈ రకమైనటువంటి పర్యవసానాలే వస్తాయి. ఇంకా చూస్తే ఒకటా రెండా సార్, ఆ అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు ప్రసాదం గురించి కదా ఇంత గోల్ చేశారు. అక్కడ మా ప్రభుత్వ హయాంలో జరగలేదు, వీళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది. అయినా బొట్టులు తెచ్చి మా మీద వృద్ధి ప్రయత్నం చేశారు. మరి సింహాచలం సందర్భాలు కనబడ్డాయి కదా, అన్నవరం ప్రసాద కౌంటర్ లో ఎలకలు తిన్న సందర్భాలు కనబడ్డాయి కదా. మరి దీనంతరికి ఏం చేస్తారు అంటే దేవుడు చాలా గట్టిగా చెప్తున్నాడు, చాలా గట్టిగా సిగ్నల్ ఇస్తున్నాడు. ఒరే బాబు, మీరు తప్పులు చేస్తున్నారు, మీ రాజకీయంగా నన్ను వాడుకుంటున్నారు, మీకు శిక్షలు తప్పవని చెప్తున్నాడు. ఈ పరంపర ఇంకా ఇలాగే కొనసాగితే దీని పర్యవసానాలు భగవంతుడే చూపిస్తాడు. కానీ 350 రూపాయలకి 400కి కిలో నెయ్యి కొంటే అది కల్తీ నెయ్యి అవుతుంది, దాంట్లో నాణ్యత ఎక్కడ ఉంటుంది? అందువల్ల 716 రూపాయల 92 పైసలకు కొంటున్నారు. మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి వస్తుందేమో. ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు ఇదే నెయ్యికి సంబంధించి కొనుగోళ్ల వ్యవహారంలో ఎంత గోల్మాల్ జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. కేవలం గోల్మాల్ చేయడం కోసం నెయ్యి వివాదాన్ని ఎత్తుకుని రాజకీయంగా ఒక వైపు మా వైపు ఉప్పెట్టి దాడి చేస్తూ ఇంకోవైపు నెయ్యిలో దోచుకు తింటున్నారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఇది నా మాటలు ఏమన్నా వారికి అభ్యంతరం అయ్యి ఉండొచ్చు దాకా, కానీ దాని పర్యవసానాలు గమనించమని కోరుతున్నా. భగవంతుడు చెప్తాడు. ఇక్కడ మనమైనా మేమైనా రాజకీయ పార్టీ ప్రతినిధులుగా చెప్తే భగవంతుడు ప్రతినిధి ఎవరంటే కాలం భగవంతుడు ప్రతినిధి. ఆ కాలం కరెక్ట్ గా సమాధానం చెప్తుంది. జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదో అరిష్టం పట్టింది. ఆ అరిష్టం ఈ పరిపాలన వల్ల పట్టింది. ఖచ్చితంగా దీనికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఈ రోజున అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు గతంలో వచ్చి మెట్లు కడిగారు, ప్రాయశ్చిత్త దీక్షలు అన్నారు. తర్వాత ఆవిడెవరో రైల్లో వచ్చి భజనలు చేశారు. మరి మీరంతా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఈ దొంగతనాలు పక్క జరుగుతుంటే, స్వామివారికి ఏమో భూములు అమ్మేస్తుంటే స్వామివారి భూమి కొనుక్కోవడం ఏంటండి? ఇంతకంటే అన్యాయం ఉందా? ఈ భూగోళమే ఈ భూగోళమే స్వామివారిదే. అటువంటి స్వామివారికి నువ్వు భూమిని అమ్ముతున్నావు అంటే అంతకన్నా దురదృష్టం, దౌర్భాగ్యం ఉందా? అంటే స్వామివారికి 50 లక్షల ఎకరాలకు అమ్ముతావా? నీ తాలూకా కొడుకు తోడలుడు తాలూకా కంపెనీలకి ఏమో 1,00,000 రూపాయలకి నువ్వు ఇచ్చేస్తావా? అంటే వాళ్ళందరికన్నా స్వామివారి కన్నా గొప్ప వాళ్ళు వీళ్ళంతా ఏదైనా చేస్తారా? గీతంకి ఇచ్చింది ఎంత? గీతంకి 1,00,000 రూపాయలు. గీతం ఇప్పుడు మీరు చెప్పినటువంటి కంపెనీల్లో ఏదైతే ఎకరా 1,00,000 రూపాయలు చొప్పున మీరు చెప్పిన 498 ఎకరాలు ఉన్నారో అది గీతం తాలూకా అనుబంధ సంస్థ. గీతంకి మధ్య ఏదో భూములు దోచిపెట్టారు కదా. అది విశాఖపట్నంలో నేను అంటుంది, విశాఖపట్నంలో గీతంకి దోచిపెట్టారు కదా. 54 ఎకరాలు. ఎన్ని వేల కోట్ల విలువైన భూమి సార్ అది? ఎన్ని వేల కోట్ల విలువైన భూమి సార్ అది? 5,000 కోట్ల భూమి. 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని గీతంకి దోచి పెడతారు. వెంకటేశ్వర స్వామికి మాత్రం 50 లక్షలు ఎకరా లెక్కన అమ్ముతారు. అది ఈ ప్రభుత్వ పనితీరు. నేనేమడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు ఖర్చు పెట్టి లేదా 250 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వ భవనం నిర్మిస్తే దాని మీద గోలగోల చేశారు. ఆ ప్రభుత్వ భవనాలకి ఎదురుగానే ఉంటది గీతం యూనివర్సిటీ. ఆ గీతం యూనివర్సిటీ గతంలో ఎంవిఎస్ మూర్తి గారు కూడా సుమారు 18 ఎకరాలు 20 ఎకరాలు ఇలాగే రెగ్యులరైజ్ చేయించేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ 54 ఎకరాలు అప్పటి నుంచి వాళ్ళ ఆక్రమణ
వాళ్ళ ఆధీనంలో వాళ్ళ కబ్జా కోరల్లోనే ఉన్నది. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా విశాఖ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి భరత్ గారు మీడియా ముఖంగా విశాఖపట్నంలో చెప్పారు. అది వాళ్ళ ధైర్యం. అంటే అంత నిస్సిగ్గుగా అంత నిర్లజ్జగా రాజకీయం చేయాలంటూ వీళ్ళని చూసి నేర్చుకోవాలి. పైపెంచి జీవీఎంసీ కౌన్సిల్ లో కార్పొరేటర్లు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా పోరాటం చేసినా ఆగకుండా వాళ్ళకి 5,000 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తున్నారంటే ఎంత దురదృష్టం సార్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మొత్తం కూడా గెద్దల్లాగా రాబందుల్లాగా పంచుకు తింటున్నారు తప్పితే ప్రజలకో దేవదేవుడికో మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన లేదు. రైట్. పుణ్యశీల గారు, బోల్తా పడిన నెయ్యి ట్యాంకర్ ఏం సిగ్నల్ ఇస్తోంది? చంద్రబాబు నాయుడు గారికో, టీటీడీ చైర్మన్ గారికో, టీటీడీ బోర్డుకో ఏమిస్తోంది? మీ పాపం పండును నేడు మీ భరతం పడతా చూడు అనే పాట అయితే మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోతుంది సార్. మరి వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం అది ఎప్పుడో స్టార్ట్ చేశారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ పాపాలు పండుతున్నాయి కాబట్టి వీళ్ళ బుద్ధులు కూడా రోజు రోజుకి, ఎందుకంటే భగవద్గీతను అవమానించినట్టు ఒక టీటీడీ చైర్మన్ ఇప్పటి వరకు సుమారు మొన్ననే అన్నారు సార్, ఎంతో మంది ఇప్పటి వరకు కూడా అన్ని రకాల పార్టీ వాళ్ళతో కలిసి 50 నుంచి 54 మంది చైర్మన్లు ఆ యొక్క టీటీడీకి చేయటం జరిగింది. ఈయనంత దరిద్రంగా, ఈయనంత నీచంగా మాత్రం ఏ చైర్మన్ బిహేవ్ చేయలేదు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజలు ఈ రోజున అనుకుంటున్నటువంటి విషయం. నిజంగా ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే సార్, సనాతని గారు ఏమైపోతున్నారో తెలియట్లేదండి. ఎంత దారుణంగా, ఎందుకంటే ఆయన అసలు అబద్ధాన్ని ఆ వైఎస్ఆర్సీపీ మీద తోసేసి దాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నంలోనే విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధికి వచ్చి అక్కడ మెట్లు కడిగితే ఇప్పుడు జరుగుతున్న ఒక్కొక్క పాపానికి వీళ్ళు 12 నదుల్లో స్నానాలు చేసి తడిగుడ్డల మీద పొర్లు దండాలు ఒక్కొక్క దేవాలయంలో పెట్టినా కూడా వీళ్ళ పాపాలు పట్టపంచలు అవుతాయా లేదా అనేది మాత్రం ఈరోజు చాలా బాగా క్లియర్ గా మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది సార్. లడ్డు తయారీకి నెయ్యి స్టాక్ ఉందా లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే ఒక శ్వేతపత్రమో పిఆర్ఓ ద్వారా ఒక ప్రకటన ఏదో ఒకటి ఇమీడియట్ గా టీటీడీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది సార్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆయన, నేను ఇందాకే మీతో చెప్పాను కదా సార్, ఆయన సొంతంగా ఏదన్నా ఆయనకి ఇబ్బంది కలిగితే చెప్పటానికి బయటికి వస్తాడు. భగవద్గీత అంటేనే విలువ లేనటువంటి ఒక వ్యక్తి, దాని పూర్వపరాలు తెలుసుకోకుండా వాగేసేటటువంటి వ్యక్తి మరి బాధ్యతగా ఉంటాడు అని ఎలా అనుకుంటాం సార్? ఈ రోజున ఎంత క్లియర్ గా అర్థం, ఎవరు బాధ్యతగా ప్రవర్తించారు, ఎవరు బాధ్యతాహీనంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఈ రోజు మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది సార్. ఇప్పటి వరకు కూడా బిఆర్ నాయుడుని టెర్మినేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడంటే, ఇంత మీకు నేను చెప్పాను సార్, దుర్యోధనుడిని కాపాడుతున్నాడు, ఇదిని కాపాడే కర్ణుళ్లాగా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు అని. మరి ఈయన జాతకాలు ఆయనకి, ఆయన జాతకాలు ఈయనకి ఏ మాత్రం తెలుసో తెలియదు కానీ అంత నీచం బయటపడితే ఇప్పటి వరకు టెర్మినేట్ చేయకుండా తిరుమల ప్రతిష్టని ఏం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారో, పైగా వీటన్నిటి మీద ఎందుకు ఇలాంటి పనులు జరుగుతున్నాయని అసెంబ్లీలో చర్చిస్తే మన మంత్రి అచ్చెన్నాయుడిని మనం చూసాం సార్, ఎంత దారుణంగా మరి చైర్ ని గౌరవించకుండా, మోహన్ రాజు గారిని గౌరవించకుండా మతముద్ర వేసి ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దూరం చేయాలని చెప్పని ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ సత్యమేవ జయతే సార్, అల్టిమేట్ గా భగవంతుడి కోపానికి మాత్రం వీళ్ళు గురవటం మాత్రం ఖాయం సార్. ఆ భగవంతుడే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నాడు. మరి పైకి వెళ్ళిపోయినటువంటి దివంగత మహానేతని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు ఈ రోజు అపహాస్యంగా మాట్లాడుతున్నారు సార్. కానీ తిరుమల ప్రతిష్టని కాపి హైందవ భక్తుల మనోభావాలు గౌరవిస్తోంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేది సూర్యచంద్రుల్లా మరి రాష్ట్రానికి తెలుసు.